నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను బి రామ్చంద్. ఈ ఉగాది పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు చిన్నమ్మవారిశాలలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని పూల బజార్లో ఉన్న చిన్నమ్మవారిశాలను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సందర్శించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు ప్రజలందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నాగ వీరాంజనేయులు, విఠల్ శెట్టి, శేషగిరి శెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈ నర్మదా నది అనేటువంటిది ఆ నర్మదా నది అనేది అందరూ కూడా నదిలో స్నానం చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మాత్రమే కృషి జరిగిందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 10వ వార్డులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 10వ వార్డు పరిధిలో ఉన్న ఖూబ్సూరత్ మసీదులో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి మసీదుకు వెళ్లారు. రోజా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు పండ్లు తినిపించారు. అనంతరం నిర్వహించిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. రంజాన్ మేళ ముస్లింలకు ఎంతో పవిత్రమైందన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ జియా, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మైనారిటీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీ ఖాన్, సీనియర్ నాయకులు మెహబూబ్ ఖాన్, మొహమ్మద్ ఖాన్, స్థానిక నాయకులు ఇమ్రాన్, సల్మాన్, సుకూర్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 13వ వార్డు పరిధిలోని బంగారుపేటలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని 13వ వార్డు పరిధిలోని బంగారుపేటలో పలువురు నేతలు వైసీపీని వీడి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో ధరలు పెరిగిపోయి పేద ప్రజల బతుకులు ఛిద్రమైపోయాయని అన్నారు. చంద్రబాబు వస్తేనే ధరలు నియంత్రణలో ఉంటాయన్నారు. పేదల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఆయన రూపొందించారని తెలిపారు. 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించి చివరకు ఎత్తేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. అంతేకాకుండా వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ల సేవలు క్రమ పద్ధతిలో వినియోగించుకుంటామని తమ పార్టీ అధినేత చెప్పినట్లు టీజీ భరత్ చెప్పారు. ఇక కర్నూలులో 10 ఏళ్ల నుంచి టీజీ కుటుంబం అధికారంలో లేకపోవటం వల్ల జరిగిన నష్టాన్ని నాయకులు, ప్రజలు గ్రహిస్తున్నట్లు చెప్పారు. తాను గెలిస్తేనే కర్నూలు నగరం బాగుపడుతుందని అందరూ తమ చెంత చేరుతున్నారని అన్నారు. బంగారుపేటలో నెలకొన్న సమస్యలు అన్నీ తాను గెలిచిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరూ ఆలోచించాలని, తెలుగుదేశం పార్టీ గెలవకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు టీడీపీకి వేయాలని ఆయన కోరారు. పార్టీలో చేరిన వారిలో రూబెన్, జాన్పాల్, సోమన్న, వినయ్, ప్రవీణ్, బాబ్ల్యూ, సంపత్, క్రాంతి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, సురేష్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఒకటి రోజు మోస్ట్ ఇంపార్టెంట్, మన జాన్ గారు వాళ్ళ బ్రదర్స్, తర్వాత పాస్టర్ గారు, రూబెన్ గారు, బబ్లు అండ్ వినయ్, వీళ్ళందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళకందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మంచి డెసిషన్ తీసుకున్నారు. కులం, మతం కాకుండా చేతిలో బైబిల్ పెట్టుకొని తిరిగినానని, లేదంటే నేను ముస్లిం అని కాకుండా మనిషిని చూశారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు గుర్తించారు, మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అందరు కూడా రియలైజ్ అయినారు. 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా
ఏ రోజన్నా సేవా కార్యక్రమాలు తగ్గించినామా? మేము ఎక్కడైనా తగ్గించినాము. వచ్చిన వాళ్ళకి వచ్చినంత సహకారాలు అందిస్తున్నాం, చేతనైనంత వరకు సేవ చేస్తూనే ఉన్నాం. మరి ఎందుకు సార్ మీరు చేస్తున్నారు కదా, రాజకీయాలు ఏం పని మీకు అంటే చెప్తున్నా. రాజకీయంలో వచ్చి పవర్లో వస్తే పెద్ద ఎత్తున సేవ చేయగలుగుతాం. అనుకున్న డ్రీమ్స్ ఏమా డ్రీమ్స్? నా 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీలని కంప్లీట్ చేస్తాను అని చెప్పి మాట ఇస్తున్నా. దట్స్ మై ప్రామిస్. సో ఖచ్చితంగా మన రాష్ట్రానికి చంద్రబాబు గారు అవసరం, కర్నూలుకి నా అవసరం చాలా ఉందమ్మా. చాలా బాధలు, చాలా కష్టాలు చూసినాము. పొరపాటు చేయకుండా ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా 2 సైకిల్స్ ఉంటాయమ్మా, అంటే 2 మెషిన్లు, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. మీరు పోయిన తర్వాత రెండిట్లో కూడా సైకిల్కి వేయండి అమ్మా, కన్ఫ్యూజ్ కావద్దండి. ఎవరేం చెప్పినా ఆడ పోయిన తర్వాత మీరు పోలింగ్ స్టేషన్ పోయిన తర్వాత సైకిల్ టీజీ భరత్ తప్ప ఇంకేం కనపడరాదు. మీ మైండ్లో ఏం ఉండరాదు, నేనే ఉండాలా. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే మహిళలకు ఆస్తి హక్కుతో పాటు చట్టసభల్లో స్థానం లభించిందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మొదటి విడత ఎన్నికల ప్రచారం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయమే లక్ష్యంగా కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ పరిధిలోని 33వ వార్డులలో మొదటి విడత ప్రచారం పూర్తి అయిన సందర్భంగా నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న టీజీ భరత్ పొలిటికల్ ఆఫీసులో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు కార్యవర్గ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు నగర తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ పరిధిలో తమ ఆధ్వర్యంలో మొదటి విడత ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. నగరంలో ఏ వార్డుకు వెళ్లినా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తమకు స్పష్టంగా అర్థమైందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో యువనేత టీజీ భరత్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సి క్యాంపులోని ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఆయన చర్చించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ 5 ఏళ్లు రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిపోయిందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిన పడుతుందన్నారు. తమ ప్రభుత్వం వస్తే సకాలంలో ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ అందిస్తామని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలు నియోజకవర్గంలో ఉన్న 6,000 మంది పెన్షనర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని టీజీ భరత్ కోరారు. ఇక కర్నూలులో తాము దశాబ్దాలుగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్తుంటారని, స్థానికంగా ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటున్న తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా తప్పకుండా కృషి చేస్తానని టీడీపీ నేత టీజీ భరత్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సెక్రటరీ శివారెడ్డి, ట్రెజరర్ రాజారావు, మాజీ అధ్యక్షుడు మద్దిలేటిరెడ్డి, రిటైర్డ్ డిఎస్పీ పాపారావు, రిటైర్డ్ జైళ్ల శాఖ అధికారి నాగేశ్వరరెడ్డి, రిటైర్డ్ డిఎస్పీ పక్కీరయ్య, రిటైర్డ్ ఆర్టీఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇంత ఘోరమైన ప్రభుత్వం ఎప్పుడు లైఫ్ లో మేము చూడలేదు. అది అందరికి తెలుసు. కొంతమంది మాడచ్చు, మాడకపోవచ్చు, మనసులో తెలుసు ఏమేం. కొంతమంది ఓపెన్ గా చెప్పారు. నేను చెప్పేది సార్, ఎవరైనా మ్యాజిక్ షో అయితే చేయలేరు, అది వాస్తవం. బట్ తెలుగుదేశం పార్టీలో నా లాంటి నాయకుడు ఇక్కడ ఉండడం, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంటే 100 రెట్లయితే వీళ్ళకన్నా బాగా చేయగలుగుతాం. అది 100% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. మా కుటుంబము
ఎంతో సర్వీస్ ఇచ్చాం కర్నూలుకి, అది గుర్తించాలా ఫస్ట్. ఇదంతా ఓకే ఫైన్, పార్టీ వరంగా ఇవన్నీ ఒకటి పక్కన పెడదాం ఫర్ ద టైం బీయింగ్. వ్యక్తిగా నన్ను చూస్తే మేము 10 ఏళ్ళ నుంచి నేను ఓడిపోయినా మేము ఏ రోజు సేవా కార్యక్రమం తగ్గలేము. అది 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో రాకుండా మా ఫాదర్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆదోన్ నుంచి కర్నూలుకి మూవ్ అయినప్పటి నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నారు. అంటే హీ డెడ్ 22 years అండ్ దెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్. 99లో ఫాదర్ ఫస్ట్ టైం పాలిటిక్స్లో ఎంటర్ అయింది. అంతకుముందు 22 ఏళ్ళు ఇంకా ఎస్పెషలీ స్పోర్ట్స్ కనుకోండి చేసిన వాళ్ళకి అందరికీ తెలుసు ఎంత చేశారు. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ ఫ్రెటర్నిటీ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఆ పాయింట్ చెప్తా ఉన్నాను. సో నేను అనేది సార్, మమ్మల్ని గుర్తించండి. వేరే వాళ్ళకి ఎట్లుంటుందో ఆలోచన అంటే 5 ఏళ్లలో ఎంత క్యాష్ బాక్స్ నింపుకోవాలా, మా బ్యాంక్ అకౌంట్స్ ఎంత పెంచుకోవాలా అనేది వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అసలు 2 పాత్సే వేరు, మా పాత్ వేరు వాళ్ళ పాత్ వేరు. ఇది గ్రహించండి అంట. అల్టిమేట్ సర్వీస్ నువ్వు పర్ఫెక్ట్గా లీడర్గా ఉండి అధికారంలో వస్తేనే యూ కెన్ డూ మ్యాక్సిమం సర్వీస్ టు పీపుల్. అది నాకు ఒక అవకాశం ఇవ్వండి అంట. సైకిల్ కొట్టుకో ఓటేయండి రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. చూడండి అందరు కూడా పెన్షనర్స్ అందరు కూడా నాకు సపోర్ట్ చేయాలనేది నేను రిక్వెస్ట్. అది టీజీ వెంకటేష్ గారి యొక్క గొప్పతనం. సరే అని మేము ఎమ్మడే ఉస్మానియా కాలేజీకి పోయి బెల్ కొట్టి అందరినీ తోలుకొచ్చి రాళ్ళు కొట్టి అగ్రవాల్ కలెక్టర్ పారిపోతే తిరిగి వచ్చి ఏంది వెంకటేష్ గారు ఇట్లా చేసినారు అంటే నేనేం చేయలేదు సార్, వాళ్ళు పిల్లలు వాళ్ళకు గ్రౌండ్ లేదంట అని. అయ్యో నువ్వు చెప్పలేదు నాకు. సరే ఇప్పుడు ఏమంటే మీరు క్యాన్సిల్ చేయండి అంటే ఇమ్మీడియట్గా అగ్రవాల్ క్యాన్సిల్ చేసి డిఎస్సి ఫామ్ చేసి ఐఎమ్ ద కలెక్టర్ ద చైర్మన్ మీరంతా సభ్యుగా ఉండంటే అప్పుడు సహాయం చేసి ఈరోజు ఇండోర్ స్టేడియం ఉందంటే టీజీ వెంకటేష్ గారు ఇదని గొప్పగా చెప్తున్నాను నేను. ఐఆమ్ ద వన్ ఆఫ్ ది పర్సన్ రాళ్ళు కొట్టిన దాంట్లో. ఆ రోజు టీజీ వెంకటేష్ గారు మరి ఆయన ఆ రోజు ఎంత ధనం ఉందో మేమే బిద్దరిపోయినాం. పేపర్ మిల్లో ఉంటూ ఇంత కాంప్లెక్స్ కట్టిస్తా అంటున్నాడు. అప్పుడు హేమచంద్ కూడా చాలా పొగిడినాడు. టీజీవీ గ్రూప్ను సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నారు. మనము ఏ పార్టీకి సంబంధం లేకుండా కొందరు పార్టీ విధంగా మాట్లాడుతున్నారు. వద్దు, మనకు ఒక టీజీవీ కామదేవుడు ఆఫ్ కర్నూలు టౌన్, కామదేవునికి ఓటేమని అడుగుతున్నా మిమ్మల్ని దయచేసి. అంటే నేను వేరే పార్టీకి కాదు, మనం కింద పొరపాటున కింద భరతులు ఓడగొట్టుకున్నామంటే అంతకన్నా దరిద్రులం కాదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోందని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బీటీ నాయుడు అధ్యక్షతన కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్తో పాటు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థులు విజయానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రచార వ్యూహ సరళిపై వారు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మీడియాను ఉద్దేశించి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీటీ నాయుడు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించారని చెప్పారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తోందని వివరించారు. ప్రతి సామాజిక వర్గంలో ఊర్లో అందరినీ కలుపుకొచ్చుకొని తీసుకెళ్లే వాళ్ళ దగ్గర ఉంది ఈరోజు. ఎందుకంటే చాలా మందితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం ఆఫీస్ వాడిని, ఎందుకంటే వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఎందుకంటే ఎన్నో దేశాలు తిరిగాను కాబట్టి కంపల్సరీ కర్నూలు జిల్లాలో కూడా సోషల్ మీడియాని కరెక్ట్ గా వాడుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే పొలిటికల్ కానీ మన లోకలైజేషన్ క్యాండిడేట్ ఎప్పుడు ముందు తీసుకెళ్తారనే చాలా ఇంపార్టెంట్. అది లేదు. ప్రతి నియోజకవర్గానికి ఒక సమస్య ఉంది, దాని ముందుకు పెట్టాలి. ఎందుకంటే
చేశారు. సో ప్లస్ గురించి మనం మాట్లాడగలిగాలి, అది మనం చెప్పలేము ఈరోజు. అలాంటి స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని అవోపా నగర అధ్యక్షుడు ఎంవి సురేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని గోశాలలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని గోశాలలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవి సురేష్, చీఫ్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, గోశాల చైర్మన్ ఆదిమోహన్ రెడ్డి, కార్యనిర్వాహకాధికారి శ్రీమతి సాకేతపురం శోభ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వర శశికుమార్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామ మండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలు పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. కర్నూలు ప్రజలకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో అవోపా కర్నూలు వారమైన మేము ఈరోజు గోశాలలో పంచాంగ శ్రవణము, అలాగే విష్ణు సహస్రనామము మరియు కోలాట కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా ఇక్కడ నిర్వహించినాము. అనంతరము ఒక భక్తాదునిచే అల్పాహారము, భగవంతుని ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం అనేది, ఇందుకు సహకరించిన ఈవో గారికి, అలాగే పాలక మండలి సభ్యులకు, చైర్మన్ గారికి మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యులకు, మరియు ముఖ్యంగా మా అవోపా కార్యవర్గ సభ్యులకు కూడా అందరికీ ధన్యవాదములు. కర్నూలు ప్రజలకి నమస్కారం. అవోపా కర్నూలు తరపున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ ఉగాది క్రోధినామ సంవత్సరంకు సంబంధించి గోశాలలో అవోపా మరియు సంయుక్తంగా గోశాల కమిటీ అవన్నీ కార్యక్రమాలు చేపట్టాము. ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కర్నూలు పట్టణ ప్రజలకు, గోశాల భక్తాదులకు మరియు అవోపా సభ్యులు అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రజలందరూ, మన కర్నూలు పట్టణ ప్రజలందరూ అష్టైశ్వర్యములతో, ఆయుర ఆరోగ్యములతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కృష్ణ భగవానుని మనసారా ప్రార్థిస్తూ ఈ నెల 13వ తేదీ నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి అధ్యక్షుడు కృష్ణన్న కోరారు. ఈ మేరకు టీజీబీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయన విడుదల చేశారు. నగరంలోని టీజీబీ కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ నెల 13వ తేదీ జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి అధ్యక్షుడు కృష్ణన్న మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ కర్నూలు నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఏడాది మార్చి నెలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితిని ఏర్పాటు చేసి మొదటిసారిగా ఏప్రిల్ మాసంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించామని వివరించారు. అలాగే అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కర్నూలు నగరంలో తమ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించిన విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ నెల 13వ తేదీ శ్రీరామనవమిని పురస్కరించుకుని నగరంలోని మున్సిపల్ హై స్కూల్ మైదానంలో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా నగరంలోని గోశాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి అక్షింతల తయారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. 12వ తేదీ గోశాలలో తిరుమంజన సేవ, మంగళ స్నానం, అభిషేకం కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. 13వ తేదీ సాయంత్రం శ్రీ సీతారాముల విగ్రహాలను పల్లకి సేవలో ఊరేగింపుగా మున్సిపల్ హై స్కూల్ మైదానానికి తీసుకొచ్చి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని వివరించారు. ఈ వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందాలని కోరారు. జై శ్రీరామ్. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆహ్వాన పత్రిక విడుదల చేస్తున్నాం ఈరోజు. తర్వాత ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితిని గత సంవత్సరం 2023లో మార్చిలో ఈ యొక్క సమితిని ఏర్పాటు చేసి ఏప్రిల్లో బ్రహ్మాండంగా ఫస్ట్ టైం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మున్సిపల్ హై స్కూల్లో అతి వైభవంగా వేలాది మంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగినప్పుడు, తర్వాత మొన్న 22వ తేదీ అయోధ్యలో రామాలయం యొక్క ఓపెనింగ్ రోజు
ఆ రోజు కర్నూలు నగరంలో ఊరేంపు 1.5 కిలోమీటరు. దాదాపు అంత పెద్ద ఊరేంపు కర్నూలు నగరంలో నేను చూసినంత వరకు జరగలేదు. అద్భుతమైనటువంటి ఊరేంపు. ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల వాయిద్యాలు, కోలాటము, నందికోల, డోళ్ళు, మహిళలు చాలా అద్భుతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కర్నూలు నగర ప్రజలు వేలాది మందిగా తరలి వస్తున్నారు ఆ కార్యక్రమం చూడడానికి. సో ఈ కార్యక్రమం నవరాత్రులు అంటే ఈ ఉగాది నుంచే నవరాత్రులు స్టార్ట్ అయినవి. సో పండుగ రోజు ఎందుకంటే అన్ని దేవాలయాల్లో కళ్యాణం చేసి ఊరేపులు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని 13వ తేదీ మేము ప్రారంభం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో సీతారామ కళ్యాణ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి 13వ తారీఖు అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణోత్సవము జరగబోతుంది. కేవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ ఉంటుంది. మరి ప్రసాదం స్వీకరించి ఆ స్వామికి మనం అందరం కూడా పాత్రలము కావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క సీతారామ కళ్యాణ ఉత్సవ సమితి మన అందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు, మరి ఈ యొక్క కార్యక్రమానికి అనేక సేవా సంస్థలు సహకరించినందుకు సీతారామ కళ్యాణ ఉత్సవ సమితి కోరుకుంటుంది. జై శ్రీరామ్. మన కర్నూలు ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల కళ్యాణ మహోత్సవము 13వ తేదీ శ్రీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేశారు మన సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం మొదలై సాంస్కృతిక కార్యక్రమాలతో, ప్రవచనాలతో, కళ్యాణ ఘట్టంతో 8:30కు ముగించి ఆ కార్యక్రమం ముగించిన తర్వాత మనకు ప్రసాద వితరణగా కేవి సుబ్బారెడ్డి గారు ఈ సమర్పించారు. అందుకు జనులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తూ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి కార్యదర్శిని. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.